తెలంగాణ రాజకీయాల్లో కొత్త సంస్కృతికి కాంగ్రెస్ తెరలేపుతుందా? లేనివి ఉన్నట్టు గోబెల్స్ ప్రచారంతో ప్రశ్నిస్తున్న నాయకులను టార్గెట్ చేశారా అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానమే వినిపిస్తుంది. అసలు విషయం ఏంటంటే బీఆర్ఎస్ వరంగల్ సభ భారీ సక్సెస్ అయ్యాక ఏం చేయాలో పాలుబోని కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ఐటీ సెల్ మాజీ మంత్రి హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. హరీష్ రావు పార్టీ మారుతున్నాడు, బీజేపీలోకి పోతున్నాడు అంటూ పనిగట్టుకుని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ సోషల్ మీడియాకు పార్టీలోని ఒక పెద్ద తలకాయే గైడ్ లైన్స్ ఇస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లోనే ప్రచారం సాగుతుంది. హరీష్ రావు నిత్యం ప్రజల్లోనే ఉంటాడు, అన్యాయం ఎక్కడ జరిగితే క్షణాల్లో అక్కడికి చేరుకుని నిజాలను కళ్లకు కట్టినట్టు బట్టబయలు చేస్తాడు. అంతేకాదు మొదటి నుండి కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలపై ప్రశ్నిస్తూనే ఉన్నాడు. ఇవన్నీ సహించలేని అధికార పార్టీ ఆయన్ను డీఫేమ్ చేయాలనే ఒక కుంచపు ఆలోచనతో ఇలాంటి దిగజారుడు ప్రచారం చేస్తుంది. ఈ అబద్ధపు ప్రచారాలపై హరీష్ రావు ట్విట్టర్ వేదికగా సమాధానమిస్తూ కాంగ్రెస్ వికృత చేష్టలు, దివాలాకోరు, దిగజారుడు రాజకీయాలకు ఇది నిదర్శనమని, ఇలాంటి చిల్లర చేష్టలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని కూడా హెచ్చరించారు. దమ్ముంటే ఇచ్చిన హామీలు అమలు చేయండి, లేకుంటే మీరు ప్రవేశపెట్టిన పథకాల వల్ల ప్రజలకు ఏం లాభమో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లండి, అంతేకాని ఎందుకు ఈ దింపుడు గల్లెం రాజకీయాలు చేయడమని హరీష్ రావు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కడైనా హరీష్ రావు గారు నేను పార్టీ మారుతున్నా అని చెప్పాడా, లేదా కొత్త పార్టీ పెడుతున్నా అని చెప్పాడా? లేదు కదా. అలాంటప్పుడు మీకెందుకు? హరీష్ రావు అంటే కేసీఆర్ కి సైనికుడు. ఆయన పార్టీ పెట్టినప్పటి నుండి ఉన్నాడు, పార్టీ కష్టకాలంలో అండగా ఉన్నాడు, అలాగే ఉంటాడు. ఆయన పార్టీ మారడం అనేది జరగదు. ఇకనైనా ఈ టాపిక్ వదిలేసి మీ పని మీరు చేసుకుంటే బెటర్.